కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం సభ్యులు పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలతో కేంద్ర విమానయాన శాఖ కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్కు సంబంధించిన భూముల పరిశీలనకు 6 సభ్యుల టీం కొత్తగూడెంలో పర్యటించింది. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఏఐఐ బృందం సభ్యులకు స్వాగతం పలికారు. కొత్తగూడెం పట్టణం రామవరం సమీపంలోని 950 ఎకరాల స్థలంతో కూడిన మ్యాప్ను సిద్ధం చేసి విమానయాన శాఖ సభ్యులకు అందజేశారు. భూముల వివరాలు, వాతావరణ పరిస్థితులు కలెక్టర్కు వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక, టూరిజం, ఆలయాలు, విద్యాలయాల పరంగా విస్తరిస్తున్న జిల్లాలో ఎయిర్పోర్ట్ ప్రాధాన్యతను కలెక్టర్ తెలిపారు. ऐसी जगह हमने 4-5 ढूंढी, फिर उसमें से फिर हमने ये देखा कि कहाँ पे हैबिटेशंस नहीं है, फॉरेस्ट लैंड नहीं है। ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కోసం మనము ఈ జాగా చూసినాము. కొత్తగూడెం పట్టణానికి ఎయిర్పోర్ట్ రావాలని చాలా సంవత్సరాల నుంచి కోరిక ఉంది. ఖచ్చితంగా మన జనాలు ఎయిర్పోర్ట్ కోరుకుంటున్నారు అండ్ అన్ని రకాలుగా మనకి సపోర్ట్ ఉంది. మన ప్రభుత్వం తరఫున ఇంకా కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా ఈ బృందం ఇక్కడ వచ్చేసింది ఎయిర్పోర్ట్ అథారిటీకి. సో ఇప్పుడు ఈ దశలో ఏం చూస్తున్నారంటే ఈ జాగా, ఈ స్థలం మనం ఏదైతే చూపిస్తున్నామో దాంట్లో గుట్టలు ఉన్నాయా, రాళ్ళు రప్పలు ఉన్నాయా, అది ఒక ప్రీ ఫిజిబిలిటీ అంటారు దానికి. అంటే ముందు ఒక ప్రైమా ఫేసీగా ఫస్ట్ నజర్లో చూస్తే ఇది సాధ్యం అవుతుందా అది చూడడానికి టీం మనకి వచ్చింది. సో ఈరోజు చూసుకొని మోస్ట్లీ ఈరోజే వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఇంకొక బృందం వచ్చేసి ఒక నెల లేదా ఒక 2 వారాలు మొత్తం టెస్టులు చేసుకుంటూ దెన్ తర్వాత మనకి చెప్తారు. సో ఈ టీంలో దాదాపుగా 6 ఉన్నారు. సో ఒక టీం అయితే మన రాష్ట్ర స్థాయి నుంచి అధికారులు మన ఎయిర్పోర్ట్ అథారిటీ సిబ్బంది రామవరం వచ్చారు. పాత సైటు అనుకూలంగా లేదని ఉద్దేశంతో కొత్త సైటు మన కలెక్టర్ గారు సెలెక్ట్ చేసి చూపటం అయింది. దాని గురించి వీరు సర్వే చేసి దీన్ని పూర్తి స్థాయిగా ఎగ్జామిన్ చేసి ప్రపోజల్ పంపడానికి వీళ్ళు వాళ్ళ సిబ్బంది మొత్తం వచ్చారు. ఇన్స్పెక్షన్ ఇప్పుడు త్వరలోగా స్టార్ట్ కావడం చేస్తారన్నమాట. ఇన్స్పెక్షన్ చేసి ఫీజిబిలిటీ